Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. అసలు ఈ చరణ్ స్పై ఎవరికి స్పై? అసలు స్పై వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఎందుకు పెట్టాడు ఏంటి? స్పై అని అన్నారు కదా మీరు, ఇప్పుడు ఎవరికి స్పై అన్నారు కదా. సో స్పైకి చాలా వెనకాల మీనింగ్ ఉంది. అదేంటంటే ఎస్. ఏంటి చరణ్ స్పైకి హర్ష సాయి ఏమన్నా ఇన్స్పిరేషన్? హర్ష సాయి వీడియోస్ బాగా వెళ్తున్నాయి అని చెప్పి ఇట్లా ట్రై చేస్తారా లేకపోతే అట్లానే ఏం లేదు బ్రో. హర్ష సాయి ఏంటంటే బ్రో, అంటే చెప్తే ఫీల్ అవుతారు హర్ష సాయి గురించి, కానీ అది ఒక బిజినెస్ బ్రో. బిజినెస్ సాయి గురించి ఎట్లా అంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్? అది మరి ట్రోల్స్ అవుతారు బ్రో. మీ ఫాదర్ ఫస్ట్లో సపోర్ట్ చేయలేదని చెప్పారు కదా, చాలా బాధ అనిపిస్తుంది బ్రో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అతను ఒక యూట్యూబ్ క్రియేటర్స్ చాలామంది ఉంటారు కదా, ఇతను స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? అతను ఛాలెంజింగ్ వీడియోస్ చేయడంలో చాలా స్పెషలిస్ట్. ఆయన అవి కూడా ఇలాంటి ఛాలెంజ్లు కాదు, ఎవరూ చేయలేరు అనుకునే టైప్లో వీడియోస్ చేస్తుంటారు. ఆయన ఎట్లాగొచ్చాడు, అసలు చాలా షార్ట్ ఫిల్మ్లు అవి ఆయన కొన్ని తీశారు, కొన్ని తీయాల్సినవి ఉన్నవి, అవన్నీ అడిగి తెలుసుకుందాం. అతనే చరణ్ స్పై మనతో ఉన్నారు. అసలు ఈ చరణ్ స్పై ఎవరికి స్పై? అసలు స్పై వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఎందుకు పెట్టాడు ఏంటి? అవన్నీ అతన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ చరణ్ గారు. హాయ్ అన్న, ఎట్లా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఓకే, యాక్చువల్గా చరణ్ స్పై అనే నా నేమ్ ఎలా వచ్చిందంటే, నా స్పై అని అన్నారు కదా మీరు, ఇప్పుడు ఎవరికి స్పై అన్నారు కదా. సో స్పైకి చాలా వెనకాల మీనింగ్ ఉంది. అదేంటంటే ఎస్ ఫర్ సాయి, పివై అంటే పట్నం శెట్టి, మా ఇంటి పేరు. ఓకే. సో నా ఫుల్ నేమ్ వచ్చేసి పట్నం శెట్టి సాయి చరణ్. ఓకే. సో దాన్ని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏం చేసిన, స్టార్టింగ్లో కొన్ని వేరే నేమ్స్ పెట్టుకున్నా. స్టార్టింగ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు కాదు, ఇప్పటికీ ఒక 6 years అవుతుంది, 5-6 years అవుతుంది. స్టార్టింగ్లో వేరే నేమ్ పెట్టుకున్నా, తర్వాత అవి అంత క్లిక్ కాలేదు. అందరూ డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ యూనిక్ అని నేమ్ అనేది ఉంటే ఇప్పుడు జనాలు గుర్తుపడు, అరే చరణ్ స్పై యూనిక్ ఉంది వర్డ్, మనం పలకడానికి కూడా డిఫరెంట్ ఉంది. సో స్పై అంటే అట్లా పెడదాం అని చెప్పేసి అట్లా పెట్టిన. తర్వాత ఇక కొన్ని సిరీస్ తీసిన స్పై అనే వర్డ్ తోటి, ఏజెంట్ స్పై అన్నట్టు తీసిన. సో దానివల్ల క్లిక్ అయినాయి బాగా. అవును, అవి బాగా క్లిక్ అయినాయి కూడా. అది ఇప్పుడు Season 2 స్టార్ట్ అయింది, ఇంకా నెక్స్ట్ చేయాలి. ఆల్రెడీ ఒక వీడియో పెట్టిన, స్టార్టింగ్ వీడియో పెట్టినా, ఇంకా స్టార్ట్ చేయాలి, Season 2 స్టార్ట్ చేయాలి. సో అందరు వెయిటింగ్ దానికోసం. సో స్పై వెనకాల ఉన్న మీనింగ్ అనేది అది అన్నమాట, సాయి పట్నం శెట్టి, అట్లా నా ఫుల్ నేమ్. యాక్చువల్గా కొన్ని కవర్ సాంగ్లు తీశారు మీరు. అవునవును, కవర్ సాంగ్లు తీసి మధ్యలో ఆపేసి మళ్ళీ సిరీస్లకు వచ్చారు. ఎట్లా ఈ జర్నీ ఎలా? అంటే యాక్చువల్గా నాకు బ్రో స్టార్టింగ్లో సాంగ్స్ తీయడం అంటే ఇష్టం. నాకు అసలుకి నేను డ్యాన్స్ అని ఫస్ట్. ఓకే. స్టార్టింగ్లో నాకు డ్యాన్స్ అంటే పిచ్చి. ఇక డ్యాన్స్ కోసం ఏదైనా చేసే అంత పిచ్చి. డ్యాన్స్ వీడియోలు చేస్తుండే. కవర్ సాంగ్స్ అంటే అంతకుముందు అప్పుడు 5 years బ్యాక్ షణ్ముఖ్ జశ్వంత్ అని ఒక యూట్యూబర్ ఉంటారు, షణ్ముఖ్ జశ్వంత్, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాడు కదా. సో అతను కవర్ సాంగ్ చేస్తుండే, ఏది అల్లు అర్జున్వి, ఇద్దరు అమ్మాయిలతో, ఇట్లా చాలా చేస్తుండే. పెట్టినవన్నీ ట్రెండింగ్ వెళ్ళిపోతుండే. ఓకే. మళ్ళీ యూనిక్గా చేస్తుండే అతను. సో అప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి ఆయన నుండి ఇన్స్పైర్ అయినా. స్టార్టింగ్ కవర్ సాంగ్స్ చేయడానికి నాకు మెయిన్ రీజన్ షణ్ముఖ్ జశ్వంత్. అతని నుంచి నేను ఇన్స్పైర్ అని చెప్పేసి కవర్ సాంగ్ తీసుకునే. సో అప్పుడైతే నా దగ్గర చిన్న ఫోన్ ఉండే, దాన్నే పెట్టుకొని ఎవరు తీసేవాళ్ళు ఎవరు లేకుండే, నేను ఒక్కనే ఆడ కెమెరా. ఇప్పుడు ఏదైనా చెట్టు ఉంది అనుకోండి, చెట్టు పైన ఇట్లా పెట్టి ఇట్లా వాక్ చేసుకుంటే చేస్తుండే, లిరిక్ వాడుతుండే. లేకపోతే ఎవరైనా రోడ్ నుంచి వెళ్తున్నారు కదా, అన్న నమస్తే అన్న, ఒకసారి రావన్న జర ఇట్లా వీడియో తీయమని చెప్తే, వీడేంద్ర పిచ్చోడికి చెట్లలో వీడియో తీస్తారా అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటారు. సరే అని చెప్పేసి ఇలా తీస్తుండే. తర్వాత దాన్ని ఎడిటింగ్ తీయడం ఒక లెక్క అంటే, ఇంకా దానికి ఎడిటింగ్ ఒక లెక్క. ఎడిటింగ్ వస్తుండే, తీస్తుండే, దానికి ఎడిటింగ్ కొడుతుండే, చలో రైట్ పెడుతుండే. పెట్టి ఒక రోజు చూస్తుండే, 2 రోజులు చూస్తుండే, వారం రోజులు చూస్తుండే, 100 views రావు. కనీసం ఒక 100 మంది కూడా చూస్తలేరు వీడియో. వాళ్ళ వీడియోలేమో ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నాయి, వ్యూస్ వస్తున్నాయి. అరే నేను ఏం తప్పు చేసిన, అసలుకి ఏమైంది, అసలుకి ఎందుకు వస్తలేవు నాకు వ్యూస్ అని చూస్తే, ఆ వీడియో క్లారిటీగా లేదు, కరెక్ట్ సింక్గా లేదు, ప్రాపర్గా లేదు. అసలుకి నాకు యూట్యూబ్ అంటేనే తెలియదు. కవర్ సాంగ్లు చేస్తున్నా కానీ దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు, ప్రాపర్ రేటింగ్ లేదు, ప్రాపర్ మ్యూజిక్ ఎక్కడ వాడాలి, ఏ బీట్కి ఏది పెట్టాలి, ఏది తెలియదు. ఇప్పుడు ఏవి చేస్తున్నా మిలియన్స్లో వెళ్తున్నాయి. ఇప్పుడు అంటే మనకు అప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాపర్గా తెలుసు, ఎట్లా పెడితే వీడియో అవుతుంది అది మనకు తెలుసు, ఏ టైంకి పెడితే అవుతుందో తెలుసు. సో అట్లా పెడుతున్నాం, అట్లా నడుస్తుంది, ప్రస్తుతానికి అయితే అట్లా నడుస్తుంది. సో కవర్ సాంగ్స్ స్టార్టింగ్ తీయడానికి మెయిన్ రీజన్ అదే, కవర్ సాంగ్స్ ఇష్టం, డ్యాన్స్ అనేది బాగా ఇష్టం. తర్వాత కవర్ సాంగ్స్కి ఏంటంటే యూట్యూబ్లో కాపీరైట్ ఉంటుంది.
కాపీరైట్ అనుకో కొన్నిసార్లు ఏమైతే అంటే సాంగ్లు డిలీట్ చేస్తాడు యూట్యూబ్ వాడు. అట్లా షణ్ముఖ్ యశ్వంత్ ఉన్నాడు కదా, ఆయన సాంగ్లు మస్తు డిలీట్ అయినాయి. ఆయన డిలీట్ అయిన తర్వాత ఏందని చూసేసరికి ఒకసారి ఆయన స్టోరీ పెట్టిందంటే ఇట్లా యూట్యూబ్ కాపీరైట్ పడతాయి. దాని తర్వాత కాపీరైట్ అంటే ఏంటిది అనేది నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేస్తే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అనేది ఇది ఒక 4-5 years బ్యాకే 4-5 years బ్యాకే నేను సెర్చ్ చేసిన ఈ కాపీరైట్ ఏంది అసలు ఇట్లా ఎందుకు ఉంది అని చూస్తే అప్పుడు నాకు తెలిసింది కాపీరైట్ ఇప్పుడు సోనీ మ్యూజిక్ ఇట్లా మ్యూజిక్ ఉంటాయి కదా మూవీ మ్యూజిక్వి, ఆ మూవీ మ్యూజిక్ది వాళ్ళ సాంగ్స్ మనం వాడితే వానికి పైసలు రావు, వ్యూస్ వస్తాయి కానీ సబ్స్క్రైబర్లు వస్తారు. ఒక్కోసారి ఏంటంటే వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వాడు సాంగ్ ఏం చేస్తారంటే కాపీరైట్ క్లెయిమ్ వేస్తాడు, లేదంటే డైరెక్ట్ బ్లాక్ చేస్తాడు వీడియోని. అట్లా మా ఛానల్లో ఒక వీడియో తీసినాం స్టార్టింగ్లో, అంటే ఒక 3 years అవుతుంది అనుకుంటా. అది మంగ్లీ ఉంది కదా, సింగర్ మంగ్లీ, అప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది వాళ్ళది, ఆడనేమల్లి అని ఒక సాంగ్ హిట్ అయింది. అయితే ఆడనేమల్లి సాంగ్ హిట్ అయితే మేము ఒక సాంగ్ తీసినాం, అదే ఆడనేమల్లి సాంగ్ని తీసినాం. ఎవరంటే చిన్న 2 పాపలతో తీసినాం, తెలిసిన చిన్నపిల్లలతో చేస్తున్నారు. చిన్నపిల్లలు అదే నా ఛానల్లో ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ, చిన్నపిల్లలకి ఎక్కువ నచ్చుతుంది. ఇప్పుడు బయటికి పోయినా ఎక్కడ పోయినా కానీ చిన్నపిల్లలు ఎక్కువ గుర్తారు, గింత పిల్లగాలు గుర్తుపట్టి చిరనా ఏదైనా హోటల్ కన్నా ఎక్కడికైనా వెళ్తా కదా తిన్నానికనే నార్మల్గా మాస్క్ పెట్టుకుని వెళ్తా, మాస్క్ తీసిన అనుకో గుర్తుపట్టిరు అనుకో. ఒకరోజు ఒక సిచ్యువేషన్ ఏమైందంటే నేను పంజాగుట్ట దగ్గర ఇక్కడ హోటల్ ఉంటుంది, అయితే నేను అలా కూర్చొని సమోసా, అది వర్షం పడుతుంది ఆ రోజు, అయితే సమోసా తినడానికి వెళ్ళి నేను నా ఫ్రెండ్ వెళ్ళినాము. అయితే కూర్చొని సమోసా తింటున్నాం. ఒక చిన్న బాబు ఇంతే ఉండు, ఒక సెకండ్ క్లాసో థర్డ్ క్లాస్ అనుకుంటా ఐ థింక్. అయితే ఆడు అంతా వర్షం పడుతుంది, సౌండ్లు వస్తున్నాయి, అందరూ జనాల సౌండ్లు వస్తాయి కదా హోటల్లో, అయితే అన్నీ వస్తున్నాయి. ఆడు నన్ను సడన్గా ఇట్లా చూసి చరణ్ బాయ్ అని అడిచిండు. అడుచుడుతోటే కథం అక్కడ హోటల్ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. వర్షం సౌండ్ ఒకటే వినబడుతుంది, నాకు ఏం సౌండ్ వినబడతలేదు, ఓన్లీ వర్షం సౌండ్ ఒకటే వినబడుతుంది. అందరూ ఇట్లా సైలెంట్గా నా దిక్కు చూస్తారు. అరే నేను సినిమా హీరోనా, జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చిన్న వీడియో చేసుకుని ఏదో ఎంటర్టైన్మెంట్ చేసుకునేటప్పుడు ఇట్లా గుర్తుపట్టేసరికి అమ్మ మనల్ని కూడా గుర్తుపడుతురు, మనకు కూడా జర పైచాన్ వచ్చిందని చెప్పేసి అప్పుడు నాకు లైట్ వెళ్ళి అమ్మ అని అనుకున్నాను. కానీ మెయిన్ అయితే పిల్లలు ఎక్కువ చూస్తారు మన వీడియోస్. షన్నుని మీట్ అయ్యారా మీరు? షన్నుని మీట్ అయ్యాను. చెప్పారా ఎట్లా మీరు? చెప్పిన ఏంట్రా ఇది చెప్పిన అదే ఏంట్రా ఇది అనేది డైలాగ్ కొట్టిండు. చెప్పిన అంటే మేము మెటా క్రియేటర్స్ డే ఈవెంట్ అని చెప్పేసి జరిగింది, ఇన్స్టాగ్రామ్ ఈవెంట్. సో ఆ ఈవెంట్లో కలిసాను. సో అంతకుముందు కూడా యూట్యూబ్ది ఒక ఈవెంట్ జరిగింది, అంటే ఆన్లైన్ ఈవెంట్, అంటే జస్ట్ ఆన్లైన్లో మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకి. అయితే నేను అప్పుడు ఏజెంట్ స్పై సిరీస్ అదే తీస్తున్నాను. సో ఆయన కూడా స్పై గురించే, అంటే ఏజెంట్ గురించి ఒక సిరీస్ తీస్తున్నాడు. ఏజెంట్ ఏదో సంథింగ్ ఏదో ఆనంద్ అని ఏదో తీశాడు, ఏజెంట్ ఆనంద్. అయితే అప్పుడే నేను మాట్లాడినా, బ్రో ఇట్లా నేను ఇన్స్పైర్ అయ్యి నేను తీస్తున్నా బ్రో, ఇప్పటికి నాకు 1 million, అప్పుడు 1 million వచ్చేసారు, నాకు 1 million+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇట్లా ఇన్స్పైర్ అయ్యి చేసిన బ్రో అంటే ఏదో నెట్వర్క్ ఇష్యూ వల్ల అది కట్ అయిపోయింది. సో అది మాట్లాడలేకపోయినా, ఆ రోజు యూట్యూబ్ మీటింగ్లో మాట్లాడలేకపోయినా, సో అది కట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక 1 month 2 months గ్యాప్ తర్వాత మెటా క్రియేటర్స్ డే ఈవెంట్ అని ఇన్స్టాగ్రామ్ ఈవెంట్ జరిగింది. సో అక్కడికి వచ్చిండు చాలామంది వచ్చారు, చాలామంది క్రియేటర్స్ వచ్చారు, హీరోయిన్స్ కూడా వచ్చారు, రష్మిక మందన, అనుపమ పరమేశ్వరన్, వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు అక్కడికి. అయితే అందరిని కలిసిన, అయితే ఈ బ్రోని కూడా కలిసి బ్రో ఇట్లా సంగతి ఇట్లా అయిందని చెప్తే, ఓనా అరే ఏంట్రా ఇది అన్నాడు. అట్లా అయిందన్నమాట. ఇప్పుడు యూట్యూబ్లో 2 million సబ్స్క్రైబర్లు ఉన్న చరణ్కి ఇన్స్టాలో ఎందుకు ఫాలోవర్స్ లేరు? అంటే యూట్యూబ్ అయినా మేనేజ్ చేస్తున్నారా మీరు? లేదు అట్లా కాదు. యాక్చువల్గా ఏమైందంటే నేను కంప్లీట్గా యూట్యూబ్ మీదే ఫోకస్ నాది, ఇన్స్టాగ్రామ్ మీద నేను అసలుకి ఏం ఫోకస్ పెట్టలే, అసలు వీడియోలు పెట్టలే. యూట్యూబ్లో ఎట్లా అంటే కంటెంట్ వీడియోస్ చేస్తే వెళ్తాయి, అప్పుడు రీల్స్ అనే ఆప్షన్ లేకుండే ఎంతమంది, జస్ట్ ఇన్స్టాగ్రామ్ అంటే ఫోటోలు పెట్టాలి, ఫోటోలు లైక్లు అదే ఉంటుండే. ఆడు ఇన్స్టాగ్రామ్ వాడు ఏం చేసిండు, యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ షార్ట్స్ వస్తున్నాయి, అరే షార్ట్స్ వీడియో చేస్తున్నాను. టిక్టాక్ పోయిన తర్వాత టిక్టాక్ ఉండే, అప్పుడు టిక్టాక్ కూడా చేస్తున్నాను నేను, టిక్టాక్లో వీడియోస్ చిన్న వీడియోస్ టిక్టాక్ టు యూట్యూబ్ షిఫ్ట్ అయిన వాళ్ళు మీరు కూడా ఒకళ్ళు? అవును, కాకపోతే అంత చేయలే, ఏదో చేసినట్లు. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నా బ్రో చిన్నప్పటి నుంచి. ఎట్లా అంటే మనకు కష్టం చేస్తేనే ఇల్లు నడుస్తుంది, అట్లా సిచ్యువేషన్ అట్లే ఉండే, ఫ్యామిలీ సిచ్యువేషన్ అయినా కానీ నా సిచ్యువేషన్ అట్లే ఉండే, ఇప్పటికీ నడుస్తుంది అట్లనే, ఇంకా అట్లే ఉంది సిచ్యువేషన్. ఇంకా బాగా మెరుగుపడాలంటే ఇంకా బాగా కష్టపడాలి, బాగా చేయాలి. మా తమ్ముడు నేను అట్లా చేసుకుంటూ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎవరైనా మీకు ఛాలెంజ్ చేస్తారా అన్న, ఏదైనా ఒక ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిరా అన్న ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా? లేదు ఛాలెంజ్ ఏం చేయలేదు, మీరే నాకు టెక్స్ట్ చేసినారు కదా, చెక్ చేస్తే ఓకే ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో నాకైతే ఫుల్ భయం అవుతుంది. రెడీ అయినా, స్పెక్స్ పెట్టుకున్నా, జుట్టు దూక్కున్నా, ఇగో పని చేయని వాచ్, ఇదిగో పనే చేయదు వాచ్, ముళ్ళు లేదు అట్లే పెట్టుకొని వచ్చిన, ఏదో చేతికి ఒక రింగ్ పెట్టుకున్నా, ఇట్లా రెడీ అయ్యి నిమ్మలంగా. ఏదో ఇంటర్వ్యూ కంటే
ఇట్లా బుద్ధిమంతులా రెడీ అయిపోయినట్టు అట్లా వచ్చిన. లేదు లేదు, యాక్చువల్గా నేను అడగగానే ఎవరైనా సరే బ్రో తర్వాత చేద్దాం అది ఇది అంటారు. మీరు ఎప్పుడు చేద్దాం బ్రో డేట్ మీరే చెప్పండి అనగా నాకు డౌట్ వచ్చింది. ఇదేంటి చరణ్కి ఎవరైనా సరే ఇట్లా ఛాలెంజ్ చేస్తారా ఏంటి అన్న, ఒక రోజు వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ అని ఏమైనా ఛాలెంజ్ చేస్తారా అని అనుకున్నాను. ఛాలెంజ్ ఏం లేదు, ఫస్ట్ ఇంటర్వ్యూ చూద్దాం. ఫస్ట్ అయితే నేనేమనుకున్నా అంటే అరే నేను అసలు కాదు ఇన్స్టాలో ఫాలో చేసే ఇస్తారు బ్రో చాలా మంది ఇప్పుడు ప్రమోషన్ కానీ. ఇన్ఫ్లుయెన్సర్ మీరు? అవును, మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు కూడా. అవును, ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటేనే దానికి వాల్యూ ఇస్తుర్రు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూస్ కైనా ప్రమోషన్కైనా దేనికైనా కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటేనే పిలుస్తారు. మనకేంటంటే ఇన్స్టాగ్రామ్ బేస్ నేను చేసుకోలేదు ఫస్ట్ నుంచి. నేను యూట్యూబ్ బ్రో డైలీ ఒక వీడియో, ఇప్పటికి నాకు 600 వీడియోలు ఉంటాయి నా ఛానల్లో. మొత్తం షార్ట్లే ఉంటాయి. ఒక పెద్ద వీడియోలు చాలా తక్కువ ఉంటాయి, మొత్తం షార్ట్సే ఉంటాయి, మొత్తం కంప్లీట్ షార్ట్సే ఉంటాయి. ఇక అట్లా. ఇప్పుడు మీకు హనుమాన్ కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? మీకు వీడియోలు ఏవి చూసినా సరే హనుమాన్ ఎక్కువ ఉంటాయి. రీసెంట్గా ఆది పురుషుడు కూడా ఆ హనుమాన్ సీట్ గురించి మీరు చేసినంతలో ఎవరో చేయలేదు. అవునవును, బాగా హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో హిట్ అయింది, మోజ్లో హిట్ అయింది, యూట్యూబ్లో హిట్ అయింది. ఆ వీడియో కాన్సెప్ట్ మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు మైడి మ్యాక్స్ అని చెప్పేసి, ఆయన చాయ్గా ఆయన వీడియో చేస్తుంటాడు. హిందీలో ఫేమస్ ఆయన, నార్త్ సైడ్ ఇదంతా హైదరాబాద్లో ఫేమస్. అయితే ఆయనే నేను ఇట్లా మూవీకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ షోకి వెళ్దాం అనుకొని పోయినాం. టికెట్స్ దొరకలే. మ్యాట్నీ కన్నా ఎట్లనే వెళ్ళాలని చెప్పేసి ఇంకా బ్లాక్లో 500 రూపాయలు టికెట్ కొనుక్కొని పోయినాం. పోతే అక్కడ వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చినప్పుడు హనుమాన్ క్యారెక్టర్ చేసిన అని వచ్చిండు అన్న. వచ్చేసి ఇట్లా బ్రో అప్పుడప్పుడే బ్రో జస్ట్ 10 మినిట్స్లో అనుకున్నాం కాన్సెప్ట్. అది 10 మినిట్స్లో కాన్సెప్ట్ అనుకున్నాం, 5 మినిట్స్లో తీసేసినాం, లోపల సినిమాకి వెళ్ళిపోయినాం. హనుమాన్ సీట్ అయితే ఏదైతే ఉందో మా పక్కన సీట్ ఉందని చెప్పేసి మేము చూడలే. ఆ కాన్సెప్ట్లో అది లేదు. మేము మన ఇంటర్వెల్ ఉంది కదా, ఇంటర్వెల్ వరకు మేము చూడలే. ఇంటర్వెల్లో మేము బయటకు వెళ్దామని చెప్పి లైట్ ఆన్ చేసారు. లైట్ ఆన్ చేసి పక్కకు చూసేసరికి హనుమాన్ కనిపిస్తుండు, పక్కనే కనిపిస్తుండు. మేము షాకు. మేము హనుమాన్ వీడియో ఇద్దామని చెప్పిపోయినాం, పక్కనే హనుమాన్ కనిపిస్తుంది. మాతో పాటు హనుమాన్ ఉన్నా అనుకొని మేము సరే ఇక్కడ పక్కన ఉన్నట్టు తీద్దామని చెప్పేసి తీసినాం. హిట్ వీడియో. చాలా వీడియోలు చేశారు అట్లా హనుమాన్ అంటే బ్రో నాకేందంటే హనుమాన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా హనుమాన్ భక్తుడిని నేను. జై శ్రీరామ్ అదే నాకు ఉంటుండే. సో తెలుగులో చూసిన ఎవరైనా ఇట్లాంటి హనుమాన్ పైన వీడియోస్ చేస్తున్నారా, కొంచెం రిలీజ్ వీడియోలు ఎవరైనా చేస్తున్నారా అని చూసిన. అంత లేదు, అసలు క్లియర్ ఎవరు లేరు. నార్త్ సైడ్ ఉన్నాయి మళ్ళీ వీడియోస్, నార్త్ హిందీలో అలా ఉన్నాయి. తెలుగులో ఎవరు చేస్తలేరు. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక వీడియో తీసినాం బ్రో. ఆ వీడియో ఏంటంటే లాస్ట్కి హనుమాను ఇట్లా నాకు పర్సు అనిపిస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి ఒక వీడియో తీసిన. ఆ వీడియో ఏమైంది లాస్ట్కు ఫస్ట్ పెట్టినప్పుడు నాకు వ్యూస్ రాలే. అరే ఓకే లైట్ తీసుకున్నా. 1 వీక్ తర్వాత ఒక నైట్లోనే 1 మిలియన్ వెళ్ళిపోయింది. ఓకే. తర్వాత చూసరికి 2 మిలియన్, 3 మిలియన్, 4 మిలియన్, 5 మిలియన్, ఇప్పటికి 30 మిలియన్ పోయింది. అది నా ఛానల్లో హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న వీడియో ఏంటంటే అదే హనుమాన్ వీడియో. అది 30 మిలియన్ ప్లస్ వ్యూస్ పోయింది. సో సెంటిమెంట్ కాదు, భక్తి అనేది పక్కన పెడితే వ్యూస్ బాగా వెళ్తున్నాయి చేస్తున్నారు హనుమాన్ మీద, అంతేనా మీరు? వ్యూస్ కోసం అని కాదు బ్రో. అంటే నాది ఏంటంటే ఎవరు లేరు వీడియోస్, నాకు ఇష్టం చేయడం, హనుమాన్ పైన చేయడం ఇష్టం. ఎవరు చేస్తలేరు, సరే చేద్దాం అని చేసినాం అంతే తప్ప వ్యూస్ కోసమో మన కోసం అట్లేం రాదు. ఇంకోటి ఏంటంటే షార్ట్ మీకు తెలుసు, షార్ట్ మీద అంత పైసలు రావు, లాంగ్ వీడియోస్ మీదే వస్తాయి. షార్ట్లు ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబర్స్ కోసం, ఫేమ్ కోసం చేయాలి. నేను అదే చేస్తున్నా. పైసల గురించి అంటారా, పైసల గురించి అంత రావు. 40 లక్షల వ్యూస్ పోతే 400, 500, 1000 రూపాయల లోపలనే వస్తుంది అంత వ్యూస్ పోతే. అదే లాంగ్ వీడియోకి అంత పోయినాయి అనుకో ఫుల్ పైసలు వస్తాయి. మన ఏంటంటే షార్ట్స్ ఛానల్, ఎక్కువ షార్ట్సే ఎక్కువ మంది చూస్తారు, లాంగ్ వీడియోస్ అంత చూడరు. లాంగ్ వీడియోస్ అయినా కానీ అది ఎట్లుండాలంటే నాకు ఇట్లా నార్మల్గా పెడతారు కదా, మై హోమ్ టూర్, మై బాత్రూమ్ టూర్, మై లెట్ రూమ్ టూర్ అని పెడతారు కదా, అవి వ్యూస్ అన్నిగానే ఎట్లా వస్తాయో తెలియదు బ్రో. అది మనం పెడతాం మీరు కూడా. మన నాకు అసలు నచ్చదు అట్లా చేయడం. నాకు చేయడం అట్లా నచ్చదు. నచ్చదని చేయట్లేదా లేదా పోవు చేయట్లేదు? పోవు ప్లస్ నచ్చదు. ఓకే. పోవు నచ్చదు. పోనప్పుడు చేయడం ఎందుకు, నచ్చినప్పుడు చేయడం ఎందుకు, ఇక అట్లా అని చెప్పి చేయను. కానీ నాది ఎట్లుండాలంటే వీడియో, ఇప్పుడు ఛాలెంజింగ్ వీడియో మీరు అన్నారు కదా, గుర్తుపెట్టుకున్నారు కదా, అట్లా పబ్లిక్ గుర్తుపెట్టుకోవాలి మన వీడియో. ఏదైనా ఛాలెంజింగ్ చేసినా, ఏదైనా వీడియో చేసినా. ఛాలెంజింగ్ వీడియోస్ అంటే గుర్తొచ్చింది, చాలా మంది ఏంటంటే అరే ఊరికనే ఛాలెంజ్ అంటుంటాడు, రికార్డ్ చేస్తుంటాడు అంతే, రియల్గా కాదు అది. ఇప్పుడు ఎవరైనా 100 రూపీస్తో ఎవరైనా హైదరాబాద్ తిరుగుతారా, లేకపోతే అమౌంట్ ఏం లేకుండా తిరుగుతారా, అది ఊరికనే పబ్లిక్ స్టంట్ అట్లా ఇస్తున్నాడు అంతే చాలా మంది అంటున్నారు. దాని గురించి మీరు యాక్చువల్గా బ్రో 0 రూపీస్ ఛాలెంజ్ వీడియో నేను చేసిన ఆ రోజు అసలుకి నేను ఎక్స్పెక్ట్ చేయలే, హైదరాబాద్లో ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, ఇంత మంచిగా ఇస్తారా బ్రో. నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టిర్రు బ్రో, లంచ్ పెట్టిర్రు బ్రో, ఈవినింగ్ స్నాక్స్ పెట్టిర్రు బ్రో, నైట్ డిన్నర్ పెట్టిర్రు బ్రో, ఫ్రీగా పైసలు లేకుండా బ్రో, పైసలు లేవని చెప్పితే పెట్టిర్రు. చెప్పారు వాళ్ళకి ఇట్లా ఛాలెంజ్ అని చెప్పారు. ఛాలెంజ్ అని ఫస్ట్ నేను చెప్పలే, అయిపోయిన తర్వాత చెప్పినా వాళ్ళైతే ఎంతైతే అంటే నాకు ఇప్పుడు సపోజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఏదో ఫుడ్ ఇచ్చినారు కదా, దానికి ఎంత 100 రూపాయలు అనుకోండి, దానికి నేను డబుల్ ట్రిపుల్
డబ్బులు ఇచ్చిన లాస్ట్కి. ఆ వీడియోలో కూడా నేను లాస్ట్కి చెప్పిన 0 రూపీస్తోనే. జీరోది కాదు కదా మరి, మీరు డబ్బులు ఇచ్చేస్తే ఇంకేముంది అట్లా మీరు? లేదు అట్లా కాదు, ఛాలెంజ్ అయితే 0 రూపీస్తోడే. వాడు జెన్యున్గా ఇచ్చిండు 0 రూపీస్కి, నేను జెన్యున్గా తిన్నా. కానీ జెన్యున్గా పే చేయొద్దు కదా, పే చేశారంటే జీరో కాదు కదా అది. తర్వాత పే చేసిన అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలే కదా. తర్వాత ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లున్నా బ్రో, రూపాయి లేనిది అసలుకి వాల్యూ లేదు. వాడు ఇచ్చినంటే వాడి మంచితనంతో వాడు ఇచ్చిననే మనం అనుకోవాలి, మన మంచితనంతోనే మనం తీసుకోవాలి. కానీ మన మంచితనం అనేది మనం ఎట్లా నిరూపించుకోవాలి? వాడు 100 రూపాయలు అన్నకాడు వానికి 500 వచ్చేది. వాడు బ్రో ఇవాళ రేపు బయట పని చేసుకునేటోళ్ళు బ్రో, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు వస్తాయి అంతగానం. సో మనం 500 1 అన్న కాడ ఇంకొంచెం ఎక్కువ ఇద్దాం, వాడు ఖుషి అవుతాడు, అరే అని ఖుషి ఇస్తాడు. అట్లా ఖుషితోనే ఇచ్చిన లాస్ట్. అది వీడియోలో లాస్ట్ కూడా చెప్పిన నేను, లాస్ట్ సెకండ్స్ ఉంటుంది, లాస్ట్ 10 సెకండ్స్ వరకు చూస్తే అర్థమవుతుంది. 0 రూపీస్తోనే సర్వైవ్ అయినా, 0 రూపీస్తోనే నాకు ఇచ్చిర్రు. కాకపోతే వాళ్ళ కష్టానికి అంటే వాళ్ళ మంచితనంతో నాకు ఇచ్చారు కాబట్టి నా మంచితనంతోనే నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. ఓకే ఓకే. ఆ వీడియోకి బాగా ఖర్చు పెట్టిన బ్రో. కానీ ఏంటి చరణ్ స్పైకి హర్ష సాయి ఏమన్నా ఇన్స్పిరేషన్? హర్ష సాయి వీడియోస్ బాగా వెళ్తున్నాయి అని చెప్పి ఇట్లా ట్రై చేస్తారా లేకపోతే? అట్లానే ఏం లేదు బ్రో. హర్ష సాయిది ఏంటంటే అంటే వాయిస్ ఓవర్ కూడా కొంచెం అట్లానే వస్తుంది మీది. అంటే వాయిస్ అట్లా రావచ్చేమో. కాకపోతే హర్ష సాయి ఏంటంటే బ్రో, అంటే చెప్తే ఫీల్ అవుతారు హర్ష సాయి గురించి, కానీ అది ఒక బిజినెస్ బ్రో. బిజినెస్ స్కామ్ అని ఉంది కానీ ఒక బిజినెస్ బ్రో. ఇప్పుడు పేదోళ్ళకి డబ్బులు ఇస్తారంటే, ఇప్పుడు ఆయన ఒక వీడియో తీస్తాడు బ్రో, ఇప్పుడు ఒక లాంగ్ వీడియో తీస్తాడు, చాలా కష్టంతో లాంగ్ వీడియో తీస్తాడు. ఆయన చాలా కష్టంతో లాంగ్ వీడియో ఎంతసేపు తీస్తాడంటే ఐ థింక్ ఒక 10 minutes 15 minutes ఉంటుంది ఆయన వీడియో. ఆ 10 minutes 15 minutes వీడియో కూడా ఎట్లుంటుందంటే నాన్ స్టాప్ ఉంటుంది. ఇంకా మోసం రాదు వీడియో చూసేవానికి. ఇప్పుడు చూస్తూ ఉంటాడు. ముందు జరిపిన వాడికో వెనక జరిగింది అర్థం కాదు చూసే వాళ్ళకి. అట్లా నా దాంట్లో ఇప్పుడు ఛాలెంజింగ్ వీడియోస్ మీరు అన్నారు కదా. కాదు హర్ష సాయి గురించి ఎట్లా అంటున్నారు వాళ్ళ ఫ్యాన్స్, అది మరి చూడండి మరి ట్రోల్స్ అవుతారు. ట్రోల్స్ అంటే బ్రో ఇక లైట్ బ్రో, నిజాలు చెప్తే ఎవరు నమ్మరు. నిజానికి అసలుకి లేదు వాల్యూ, అబద్ధం చెప్తే వాల్యూ జనాలకు. ఇప్పుడు నేను కూడా మస్తు సాయం చేస్తా బ్రో చాలా మందికి, నా దగ్గర వచ్చిన డబ్బులతో. నేను జాబ్ చేస్తా, జాబ్తో పాటు యూట్యూబ్ చేసుకుంటూ ఉంటా. నేను కూడా ఇస్తూ ఉంటా. కాకపోతే ఏంటంటే నేను ఇయను అంటే వీడియోస్ తీయను బ్రో. వీడియోస్ తీయొచ్చు బ్రో. ఇప్పుడు ఆయన ఒక 1,00,000 రూపాయలు, కానీ షార్ట్స్కి మాత్రం ఆయన డబ్బులు రావు బ్రో. కానీ అది ఇస్తుండు అంటే అది మాత్రం గ్రేటే బ్రో నిజంగా. అంటే ఆయన వీడియోస్ అంటే ఇప్పుడు 1,00,000 రూపీస్ ఇస్తాడు ఒక్క షార్ట్కి. 1,00,000 రూపీస్ అంత రావు. ఆయన ఆ వీడియో 50 లక్షల వ్యూస్ అయినా కానీ 1000 రూపాయలు కూడా రావు. కానీ 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఒకరికి ఇస్తుండు, 50,000 పర్ ఇట్లా కోకోనట్ అయ్యా అని చెప్పి ఇస్తుండు కదా, చేస్తుండు. కానీ వాటికి డబ్బులు రావు, లాంగ్ వీడియోస్కి వస్తాయి. ఇప్పుడు ఆ వచ్చిన డబ్బులనే రొటేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వీడియో ఇస్తాడు తెలుగులో, అది ఒక 50 లక్షలు వ్యూస్ అవుతుంది. ఆయనకి మంచిగా 20-30 లక్షలు వస్తాయి పైసలు తెలుగులో. హిందీ ఛానల్ ఉంది, తమిళ ఛానల్ ఉంది, కథం. ఇప్పుడు ఒక్కదాంటే డబ్బులు వెళ్ళిపోయినా కానీ మిగతా ప్రాఫిటే కదా బ్రో, బిజినెసే కదా బ్రో అది. ఇప్పుడు హర్ష సాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హర్ష సాయి వీడియోలో కన్ఫామ్ గా ప్రతి వీడియోకి మీద కామెంట్ ఉంటుంది. అవునవునవును. తెలుసా మీరు మాట్లాడారు? అవును, అంటే మాట్లాడలేదు, ఇప్పుడు కలవలేదు. హైదరాబాద్కి వచ్చిండు ఒక వీడియో తీయడానికి, ఫలక్నామా వీడియోస్ ఒకటి తీసిండు ఇక్కడ. అంటే పేదవాళ్ళకి ఫుడ్ పెట్టించిండు ఫలక్నామాకి వెళ్ళి ప్యాలెస్కి. ఆ వీడియో ప్రతి వీడియో కింద కామెంట్ ఉంటుంది బ్రో. ఎందుకంటే మనకు ఆయన చేసేది అది మంచో చెడో బిజినెస్ అనుకున్నా కానీ ఒక నలుగురికి సాయం చేస్తుండు. సో సాయం చేస్తున్నప్పుడు మన వంతు, మనం కూడా యూట్యూబరే కదా బ్రో, మనకు తెలుసు ఎంత కష్టం ఉంటుంది వీడియో వెనకాల. సరే డబ్బులు వస్తున్నారు అట్లా ఇస్తున్నాయి కదా బ్రో, కనీసం ఇస్తున్నాయి. ఇయ్యనోళ్ళు ఇవ్వకుండా జస్ట్ ఏదో ఇట్లా ఇచ్చినట్టు వీడియోలు తీసిన వాళ్ళు కూడా మస్తు మంది రియల్ రేపు తెలుసా. అసలు పక్క పెడితే ఆయన లాగా వేరే వాళ్ళు చేసుకుంటా 1,00,000 రూపీస్ ఇచ్చినట్టు వీడియో పెడతారు, పక్క సైడ్కి పోతారు, వీడియో కెమెరా ఆఫ్ చేయంటాడు కదా, పక్క పోతారు, పక్క 10,000 తీసుకో, ఇంకా 10,000 చూసారా చేస్తారు బ్రో. అట్లా చాలా మంది బయట పడరు, అంతే చేస్తారు, చాలా మంది చేస్తారు. డబ్బులు ఇచ్చినట్టు ఇస్తారు కానీ ఇయ్యరు. ఆడ ఎవరి దగ్గర పోయి ఎవరి దగ్గర అని చెప్పుకుంటాడు. అలా పేదోడు, వానికి ఏం తెలుసు, యూట్యూబ్ ఏం తెలుసు, అదేం తెలుసు, ఇదేం తెలుసు. ఒక యూట్యూబర్గా మన హర్ష రెవెన్యూ ఎంత అంటారు మీరు? రెవెన్యూ అంటే బ్రో ఆయనది ఒక వీడియోకి ప్రమోషన్ పక్క పెడితే ఆయన ప్రమోషన్కి ఎంత కదన్నా నాకు తెలిసి, నా ఐడియా ప్రకారం అయితే ఒక్క ప్రమోషన్కి మినిమం 10 అబోనే తీసుకుంటారు. 10 lakhs అబోనే ప్రమోషన్ ఉంటుంది. అది మళ్ళీ బెట్టింగ్ యాప్ అనేది మళ్ళీ ఇండియాలో ఇల్లీగల్, అది తెలుసు అందరికీ. అయినా కూడా అతను చేస్తాడు. ఎందుకు? డబ్బుల కోసం చేస్తాడు. అంటే ఆ డబ్బులనే మళ్ళీ రిటర్న్ చేస్తుండు, రొటేషన్ చేస్తుండు, ప్రాఫిట్ సంపాదించుకుంటుండు. ఆయన దగ్గర టీం ఉంది బ్రో. ఇప్పుడు హర్ష సాయి టీం అని చెప్పేసి ఉంది, అదే హర్ష సాయి మీడియా టీం అని చెప్పేసి ఉంది. వాళ్ళందరికీ శాలరీలు ఇవ్వాలి, వాళ్ళందరికీ 30,000 జీతాలు ఇవ్వాలి, వాళ్ళు నడవాలి, మళ్ళీ వీడియోలు తీసుకోవాలి, కెమెరామెన్ ఓన్కి, ఎడిటర్ ఓన్కి, ఇవన్నీ బిజినెస్ తెలిసినా కానీ బిజినెస్ గురించి చేయాలి. మరి డబ్బులు రావాలంటే ఆడ చెప్పిన కదా ఆయన, నేనేం పెద్ద కోట్ల ఆస్తులు నాకేం లేవు, నేను జస్ట్ వచ్చిన పైసలనే రొటేషన్ కొడుతున్నా అని చెప్పి సీదా చెప్పేసిండు. ఒక ఇంటర్వ్యూ చేసిండు జాఫర్ అనే ఒక జర్నలిస్టు, వీడియో చేసిండు, క్లియర్గా చెప్పిండు, నాకు డబ్బులు నాకేం కోట్ల ఆస్తులు లేవు,
వచ్చిన డబ్బులు నేను రొటేషన్ కొడుతున్నా అని చెప్పి సీదా చెప్పేసిండు. నిజమేనా అది? నిజమే బ్రో. కానీ డబ్బులు మాత్రం అయితే ఒక ఛానల్కి ఇప్పుడు ఛానల్ పెట్టే ముందు ఇదొకటి ఛానల్ ఉందంటే మాత్రం అదేమనుకోవచ్చు బ్రో. కానీ 2-3 ఛానల్స్ ఉన్నాయి, అన్నింటిలో మళ్ళీ డబ్బింగ్ చెప్తాడు. ఈ వీడియో మీద ఎక్కువ ఇట్లా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా బ్రో, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పిస్తాడు. ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా డబ్బులు ఇవ్వాలి. కానీ రెవెన్యూ మాత్రం ₹1 పెడతాడు, ₹10 వస్తున్నాయి బ్రో. అది మాత్రం రూపాయికి ₹10 అయితే వస్తున్నాయి. ఓకే, హర్ష సాయి గురించి పక్కన పెడదాం. మన చరణ్కి ఇన్కమ్ ఎంత వస్తుంది? చరణ్కి ఇన్కమ్ అంటే బ్రో నేనైతే జాబ్ చేస్తా బ్రో. నాదైతే జాబ్ చేస్తాను. జాబ్ ఓకే, జాబ్ పక్కన పెట్టి యూట్యూబ్ ద్వారా ఎంత వస్తుంది? యూట్యూబ్ అంటే నేను షార్ట్స్ చేస్తా బ్రో. నేను లాంగ్ వీడియోస్ చెప్పినా కదా, మీరు రేర్ ఉంటాయి నా వీడియోస్. అంతకుముందు కూడా కవర్ సాంగ్స్ అన్నారు. కవర్ సాంగ్స్కి డబ్బులు రావు, అది మీకు తెలుసు. కవర్ సాంగ్కి కాపరేట్ క్లెయిమ్ వస్తుంది ₹0. అది చాలా మళ్ళీ ఎన్ని పోయినాయి వ్యూస్, 1 crore 2 crore పోయినాయి ఉన్నాయి, 80 lakhs 60 lakhs వ్యూస్ పోయినాయి కూడా ఉన్నాయి. సాంగ్స్ పిల్లలతో చేయించినాయి. కాకపోతే ₹1 రాదు. లాంగ్ వీడియోస్ ఏమంటే ఇప్పుడు నేను ₹0 ఛాలెంజ్ వీడియో, ఇట్లా ఛాలెంజ్ వీడియోలు అవి చేసిన కదా, వాటికి మీరు ఎంత వస్తాయని అడగడం కంటే మీరు ఎంత ఖర్చు పెట్టిరని అడగాల్సింది. అదే ఇన్కమ్ ఎంత వస్తుంది మా యూట్యూబ్ ద్వారా? ఓకే, ఏదో ఒకటి చేస్తున్నారు, షార్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయరు కదా ఏదైనా సరే. అదే బ్రో, నేను ఎంత పెడతా అంత నాకు పైసలు వచ్చేసాయి బ్రో. ఇప్పుడు నేను ఒక 5,000 అవుతుంది మీకు ఫస్ట్ ఇన్కమ్ నాకు ఒక 10,000 ఎంత వచ్చి ఉండదు బ్రో నాకు తెలిసి. 10,000 నిజమే, 10,000. అది ఒక 2 నిమిషాలు కెమెరాలు ఆఫ్లో ఉన్నాయి అనుకోండి. ఆఫ్లోనే ఉన్నాయి కాదు బ్రో. నేను నాకు మొత్తం సాంగ్స్ ఛానలే బ్రో నాది. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా, షార్ట్ వీడియోలు. మొన్నటి వరకు నాకు ఎంత మొత్తం కవర్ సాంగ్లేనే. ఆ ఛానల్ ఏమున్నాయి, కంటెంట్ ఉన్నా కానీ మధ్యలో సాంగ్ పెట్టినా కానీ కాపరేటే, పైసలు రావు. నాది ఛానల్ మీద స్ట్రైక్ ఉన్నది బ్రో. స్ట్రైక్ ఉంటే మానిటైజ్ కాదు, మీకు తెలుసు. స్ట్రైక్ ఉండే మానిటైజ్ కాలే. రీసెంట్గా ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ఇన్కమ్. ఫిబ్రవరిలోనే షార్ట్స్ ఇంకా అప్పటి వరకు షార్ట్స్ వాడు డబ్బులు ఇవ్వలే. షార్ట్స్ ఎందుకంటే స్ట్రైక్ ఉండే. ఫిబ్రవరి నుంచి వాడు యూట్యూబ్ షార్ట్స్ వాడు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇది జూన్ అయినాయి 5 months అట్లా. కాకపోతే యూట్యూబ్ నుంచి అమౌంట్ కంటే నాకు ఇక్కడ నుంచి అమౌంట్ వస్తుంది బ్రో. ప్రమోషన్ చేస్తూ ఉంటా, ప్రమోషన్స్ నుంచి అమౌంట్ వస్తూ ఉంటుంది. ప్రమోషన్ చేస్తూ ఉంటా. ఒక్క ప్రమోషన్కి 5K 10K 20K ఇట్లా ప్రమోషన్ దాన్ని బట్టి ఏదో ఒకటి వస్తుంది. అట్లా మంత్కి ఎంత తీసుకుంటున్నారు? మంత్ కంటే ఉండొచ్చు బ్రో, ఒక 20 వరకు వస్తుండొచ్చు. అంటే మీరు దీని అన్నారు కదా, ఇది కాకుండా ప్రమోషన్స్ నుంచి అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రమోషన్స్ అంటే ఒక 10K 20K అనుకోండి, అది ఒక 4-5 వీడియోలు చేసినాం అనుకోండి, అవి ఒక 50K వరకు ప్రమోషన్లు వస్తాయి. ఇవి తక్కువ బ్రో. ఈ షార్ట్స్ కదా, నేను వీడియో వ్యూస్ వస్తేనే వీడియో ఉంచుతా, లేకపోతే తీసేస్తా వీడియోని. ఇప్పుడు సపోజ్ ఒక 40 lakh వ్యూస్ పోయింది అనుకోండి, దానికి మీద ఒక 500 నుంచి 1000 వరకు రూపీస్ వస్తాయి. 40 lakh వ్యూస్ మళ్ళీ అదే సాంగ్ మీద పెట్టినా అనుకో, దానికి నేను మళ్ళీ వేరే సాంగ్ పెట్టాలి కదా. సాంగ్ పెడితే అది హిట్ అవుతుంది కదా. సాంగ్ పెడితే కాపరేట్ క్లెయిమ్ పడుతుంది, పైసలే రావు. నెక్స్ట్ మన స్పై ఏదో సీత కోసం ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అవునవును, సీత సగంలోనే ఆపేశారు. అది ఎందుకు? అది అంటే వ్యూస్ రాక, లేకపోతే వ్యూస్ రాకేంది బ్రో, చాలా హిట్ అయింది. ఒక్కొక్కటి 5 million వ్యూస్ 4 million వ్యూస్ చాలా హిట్. మరి ఎందుకు ఆపేశారు? మరి ఎందుకని ఆపేశారు? సీత కోసం అనే వీడియో ఎందుకు ఆపేసిన అంటే బ్రో, యాక్చువల్గా అది పార్ట్ 6 parts చేసిన బ్రో. యాక్చువల్గా అది ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఒక 20 parts ఉండే. 20 parts అనుకున్నా నేను. కాకపోతే 6 parts వచ్చే వరకు ఏంటంటే ఏమైపోయిందంటే, అప్పటికి నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే బ్రో. అది మళ్ళీ నా మైండ్ ఏదైనా అంటే కరెక్ట్ నా మైండ్ వర్క్ చేస్తా నేను వీడియోలు తీస్తా బ్రో. ఏదైనా కొంచెం అక్కడ తేడా అనిపించిందంటే నేను వెళ్ళను, అక్కడికి ఆపేస్తాను. అట్లనే అయింది ఆ వీడియో. ఇప్పటికీ ప్రతి వీడియో కింద కామెంట్, సీత కోసం పార్ట్స్ ఏమైనా ఎప్పుడు 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 ఇదే సాగు కొట్టేశారు పబ్లిక్. ఎక్కడికైనా పోయినా కూడా నెక్స్ట్ పార్ట్ ఏంది, ఆ పార్ట్ ఎందుకు తీయలేదు, ఎందుకు చూపించలేదు, అది అని అడుగుతాను. అదే ఇప్పుడు చూసి వాళ్ళందరికీ చెప్పాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అంటే చేస్తా బ్రో. ఇప్పుడైతే ఏజెంట్స్ పై సీజన్ 2 తీసేది ఉంది. అదైతే అయిపోయిన తర్వాత ఆలోచిస్తా. ఉంది ఇప్పటికీ తీయాలని ఉంది, నా దగ్గర కాన్సెప్ట్ ఉంది, తీయాలని ఉంది, తీస్తా. కాకపోతే ఇప్పుడు ఏజెంట్స్ పై అనేది ఒక సీజన్ 2 తీసేది ఉంది. సో అది తీసిన తర్వాత తీయడానికి అయితే ట్రై చేస్తాను. అట్లా చరణ్కి ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందంట, సీరియస్ అయిందట. యాక్సిడెంట్ అంటే నాకు యాక్సిడెంట్ ఏం కాలే బ్రో, కింద పడ్డా జస్ట్. ఎప్పుడంటే ఇప్పుడు కూడా కాదు, ఒక 3-4 years బ్యాక్ కింద పడ్డా, కాలుకి దెబ్బ తగిలింది, ఇదంతా కోసుకుపోయింది. ఆ రోజు ఫస్ట్ టైం బ్రో. అప్పటి వరకు నేను ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండే సిటీలో. ఇప్పుడు సిటీలో ఎట్లుంటుంది, బండి ఇది మొత్తం ఇట్లా ఒక్కరికి వెళ్ళి కొట్టుకుంటే వెళ్ళిపోతుండే. అయితే మనకు లైఫ్ ఓకే, ఫ్యామిలీ ఓకే, లైఫ్ ఓకే, లవ్ గివ్లా మనకు లేవు. నడుస్తుందంటే పర్లేదు చెప్పండి. లేదు బ్రో, లేదు బ్రో, లవ్ గివ్ అవన్నీ సోకులు లేవు నాకు. సోకులు ఉంటే మీరు చెప్పగానే ఎమ్మడే వస్తాను, ఎందుకంటే పిల్లతో డేటింగ్ పోతున్నా, వస్తా రేపు బ్రో, రేపు కాకపోతే ఎల్లుండి వస్తావు అని చెప్తుండే. నువ్వు నిన్న అడిగినావు, ఈరోజు వస్తా అని చెప్పిన. ఖాళీ ఉండే కదా బ్రో, లవ్ గివ్లు అవన్నీ ఉంటే. అప్పుడు లేరు, అప్పుడు ఎప్పటికి లేదు బ్రో. అప్పుడని కాదు, ఎప్పటికి లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లేదు నాకు.
అది ఏంటంటే నా కళ్ళ కూడా చాలా జరిగినాయి బ్రో. ఫ్రెండ్స్కి లవ్ ఫెయిల్యూర్, కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం అమ్మాయి లేదని చెప్పేసి. ఇప్పటికీ కొంతమంది లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు పెళ్ళం ఆడిస్తారు, నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. అది ప్రేమ అనుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఎట్లా అవుతుంది బ్రో? ఇప్పుడు వాడు నాకు బయటకు వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, అలా పెళ్ళం ఫోన్ చేస్తుంది, అరే 2 నిమిషాలే ఉండాలి, అరే మళ్ళా డైరెక్ట్ అరే. ఇష్టం ప్రేమతో అట్లానే ఇష్టమో ప్రేమ అరే అంటారా బ్రో? పక్కన సరే పక్కన ఫ్రెండ్ ఉన్నారని చెప్పేసి కూడా కొంచెం మాట్లాడుతాను, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడుతాను. 7 2 నిమిషాలు నువ్వు ఉండాలని తోట కథం ఇక, అరే మామ 2 నిమిషాలు వస్తారా, టాయిలెట్ పోయేసానికి వస్తాను, అడే ఇక ఆడ వెళ్ళిపోతారు. డేంజర్ బ్రో అసలుకి. అదే పక్క పెట్టుకో, సరే పెళ్ళి అయింది అనుకున్నాను. కాకపోతే లవ్ ఫెయిల్యూర్ వేసుకొని సూసైడ్ చేసుకొని నా కళ్ళం కూడా మస్తు జరిగినాయి బ్రో. లవ్ ఫెయిల్యూర్ అయ్యి కానీ ఇవాళ రేపు అమ్మాయిలు మంచి లేరు, అబ్బాయిలు మంచి లేరు బ్రో. చేయాలంటే కూడా ప్యూర్ లేదు అసలు, నిజంగా లేరు, మంచోళ్ళు లేరు. వెతికితే దొరుకుతుంది బ్రో, వెతికితే వెతికితే ఎప్పుడైనా దొరకా. మీ ఇంటర్వ్యూ చేయాలి, నాకు మెసేజ్ చేస్తే మంచిగా ఉండే ఇన్స్టాగ్రామ్లో. ప్రపోజల్స్ వచ్చుంటాయి, వస్తున్నాయి అంటే నా ఎక్కువ చిన్నపిల్లలు చూస్తారని చెప్పినా కదా బ్రో. ఎక్కువ చిన్నపిల్లలు అన్న పెడతారు ఇన్స్టాగ్రామ్ మీద, హాయ్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న, ప్లీజ్ రిప్లై మీ అన్న అని పెడతా ఉంటారు పిల్లలు. ఇంకా మొత్తం ఒక 500 నుంచి 1000+ మొత్తం పిల్లల కామెంట్సే ఉంటాయి బ్రో. అందులో ఏడని ఎత్తుకాలి, ఏ పిల్లని మెసేజ్ చేసిన ఎత్తుకాలి. సరే ఎత్తుకినా దానికి టైం ఇవ్వాలి, మనకి ఏడా టైం ఉంది, దానికి టైం ఇవ్వాలి, దానికి ఫోన్లు రీఛార్జ్ చేయమంటుంది. పైసలు లేవు, ఒక 5000 ట్రాన్స్ఫర్ చేయము, ఒక 5 daysలో ట్రాన్స్ఫర్ చేస్తానంటది. 5 days తర్వాత అటే ఇక బాయ్ అంటది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే బ్రో, నాకు మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, నేను. మా డాడీ ఊర్లోనే ఉంటుండు. ఒక 3 years బ్యాక్ మేము ఇక్కడ నా ఊళ్ళో ఉంటుండే. అప్పుడు మా ఫాదరు కొంచెం డ్రింక్ చేసి బాగా సతాయించి మమ్మీని డిస్టర్బ్ చేసి అది చేస్తుండే. సో మా మమ్మీ, మా తమ్ముడు, నేను సపరేట్ అయిపోయి పక్కకు వచ్చేసినాక మా డాడీ ఇంకా ఊరికి వెళ్ళిపోయి ఊరి దగ్గరనే ఉంటుండు కంప్లీట్గా. ఆయన ఏంటంటే తాగి తిన్నాడు బ్రో. సో బాడీ అంతా అదైపోయి అట్లా ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేయలే, ఏది దాంట్లో కూడా సపోర్ట్ చేయలే. ఇప్పుడు ఏదైనా జాబ్ చేస్తున్నా అని చెప్పినా కూడా సపోర్ట్ చేయలే, యూట్యూబ్ చేస్తున్నాను కూడా సపోర్ట్ చేయలే, ఏదైనా కంప్లీట్ ఆపోజిట్ ఉంటుండే నాకు. అరే ఇదేంట్రా, ఇప్పుడు ఫాదర్ అంటే ఏంది బ్రో? ఫాదర్ అంటే అన్నిట్లో సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు ముందుకు పోవాలంటే సపోర్ట్ ఉంటేనే. ఇంట్లో బయట వాళ్ళు ఇవాళ రేపు బయట వాళ్ళే చేస్తలేరు బ్రో, ఇంట్లో వాళ్ళైనా కనీసం చేయాలి కదా బ్రో. మా మమ్మీ ఫస్ట్ నుంచి సపోర్ట్ బ్రో. నేను డిప్లొమా చదివినప్పటి నుంచి, నేను జాబ్ చేసినప్పటి నుంచి మా మమ్మీ నాకు డబ్బులు ఇస్తుండే. ఒక షాప్లో పనిచేస్తుండే, మా అమ్మ బట్టల షాప్లో పనిచేస్తుండే. బట్టల షాప్లో పనిచేసి అక్కడ నాకు 1000 రూపాయలు 2000 అట్లా పంపిస్తుండే. ఆ పైసల్ని నేను హాస్టల్ వండుకుంటూ, సిటీలో హాస్టల్ వండుకుంటూ దాన్ని రొటేషన్ చేస్తూ వచ్చా. చిన్నప్పటి నుంచి కష్టపడే బ్రో. నేను 18 years నుంచి కూడా నేను ఎప్పుడైతే నేను 10th అయిపోయిందో, 10th రాకముందు కూడా నేను కష్టపడే బ్రో. ఫస్ట్ పేపర్ వేసిన బ్రో. నేను పేపర్ వేస్తుండే, మా డాడీ అట్లా గల్లీల నుంచి వస్తున్నారే, మా డాడీ చూస్తారని చెప్పేసి అట్లా పేపర్ సైడ్ దాచిపెట్టేసి ఆయన పోయిన తర్వాత అందరికి పేపర్ ఇస్తుండే. మళ్ళీ తెలుస్తారే వీడు నా కొడుకు పేపర్ ఇస్తున్నా అని చెప్పేసి, ఇజ్జ పోతుంది అది అని చెప్పేసి అని అనుకుంటారు కదా బ్రో. అనుకున్నప్పుడు నేను అట్లా చేస్తుండే. ఇక చేసిన తర్వాత నార్మల్గా హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసిన తర్వాత నాకు కూడా సపోర్ట్ చేసారు. మా అన్న, మా వదిన ఉంటారు నాగోల్లో, వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు నాకు స్టార్టింగ్లో. సపోర్ట్ చేసిన తర్వాత ఒక 5-6 months అయిన తర్వాత మళ్ళీ ఊర్లో ఉండే, మా మమ్మీ మా డాడీ ఊర్లో ఉండే. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మా డాడీ స్టార్టింగ్లో మంచిగా ఉన్నాడు బ్రో. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత జాబ్ చేసిన తర్వాత నేను సపరేట్గా ఇల్లు రెంట్ తీసుకున్నా. మా వాళ్ళందరినీ, ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చిన. ఊర్లో ఏం తెలియదు బ్రో, మా వాళ్ళకి ఏం తెలియదు. ఇడికి తీసుకొచ్చినాక మా డాడీ మంచిగా వర్క్ చేస్తుండే. మా మమ్మీ ఇక చిన్నప్పటి నుంచి వర్కే కదా బ్రో, ఆమె కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి. ఇప్పుడు కలిసి ఉన్నారా? ఇది వరకు సెపరేట్ అయ్యారు డాడీ అన్నారు. అంటే సపరేట్ అయ్యింది ఏం లేదు బ్రో. ఆయన జస్ట్ మమ్మల్ని వెళ్ళగొట్టేసిండు. అంటే ఆయన ఊరికి వెళ్ళిపోయిండు. మీతో ఉండలేను నేను, మీతో ఉండను నేను, నా ఇష్టం వచ్చినట్టు నేను తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అని ఉండే. కానీ చిన్న ఉన్నప్పుడు బ్రో, ఇప్పుడు బయట ఎవరు ఇట్లా పోతున్నట్టే మా డాడీకి చూసి రెస్ట్ పట్టిస్తుండే బ్రో, ఇజ్జత్ ఇస్తుండే. ఇవాళ రేపు అరైతే తాగుపోతారు రా వీడేంద్రా అన్నట్టు అది చూస్తున్నాను. అది నాకు ఇప్పటికీ బ్రో, నాకు అది తలుసుకున్నప్పుడల్లా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి బ్రో, ఘోరంగా అసలు. బ్రో మీ ఫాదర్ ఫస్ట్లో సపోర్ట్ చేయలేదని చెప్పారు కదా, అప్పుడు మదర్ అవి కష్టపడుతున్నారు. అప్పుడు మీరు చూసి ఎట్లా రియాక్ట్ అయ్యారు, ఎట్లా ఏమనిపించింది మీకు? పక్కన ఉంటారు కదా బ్రో, చాలామంది నన్ను గుర్తుపడతారు కదా బ్రో.
మీ కొడుకు యూట్యూబ్లో చేస్తాడు, స్టార్ అయిపోయాడు అది అంటుంటే ఆయన ఖుషి అవుతాడు బ్రో. కానీ ఆ విషయం నాకు తెలియదు కదా. తెలియనప్పుడు ఇప్పుడు నేను మాట్లాడాను బ్రో, మా డాడీతో మాట్లాడక 3 years అవుతుంది బ్రో. 3 years వదిలేసి 3 years ఇప్పటివరకు మా డాడీకి నేను ఫోన్ లేపినా కూడా మాట్లాడాను. నేను డైరెక్ట్ కనబడ్డా కూడా చూస్తూ ఉండిపోతా. కానీ నాకు మాట్లాడడానికి రావట్లేదు బ్రో. చాలామంది కూడా అంటారు, అరే ఎందుకు మాట్లాడరు మీ డాడీ తోటి అని అంటే, అది ఎందుకో అది రావట్లేదు బ్రో. కానీ మా డాడీని అయితే మంచిగా చూడాలి బ్రో, మంచిగా ఒక పొజిషన్లో మేము చూపించుకోవాలి బ్రో మా డాడీకి. స్టార్టింగ్ సపోర్ట్ చేయకుండా కానీ ఇప్పుడు చాలామంది మా వాడు అంటుండ్రు బ్రో, మీ వాడు స్టార్ అయిపోయాడు, మీ వాడు మంచిగా అదే అని అంటుంటుంటే అని అంటూ ఉంటాడు. మీ మదర్ కష్టపడింది కదా అప్పుడు, అవి ఇప్పుడు గుర్తొస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాధ అనిపిస్తుంది బ్రో. కానీ మమ్మీని మాత్రం హ్యాపీ చేయాలి బ్రో, అదొకటే గోల్. ఇప్పటికీ చాలా కష్టం ఉంది మమ్మీకి. మమ్మీ బ్రో నాకు మెయిన్. అమ్మని హ్యాపీగా చూసుకోవాలి, ఆ ఫ్యూచర్ గోల్ అదే బ్రో. మమ్మీని హ్యాపీగా చూసుకోవాలి అంతే. ఇప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు అప్పుడు మా డాడీకి ఏమైందంటే షుగర్ వచ్చింది బ్రో. లాస్ట్ ఒక 1 month బ్యాక్ షుగర్ వచ్చింది. సో ఇప్పుడు తాగొద్దని చెప్పిన డాక్టర్, తాగితే చాలా కష్టం 1 year కంటే ఎక్కువ అది అని చెప్పేసి అన్నారు. అనేసరికి కొంచెం భయం పట్టింది ఆయనకి. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ దగ్గర ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మకి మా తాతకి బాగాలేదు హెల్త్. సో వాళ్ళని చూసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం మా మమ్మీ మా డాడీని కూడా చూసుకోవాలి. ఎందుకని ఇప్పుడు టాప్ యూట్యూబర్స్ చాలామంది టీములుగా ఉంటారు. కానీ మన స్పై ఎందుకని సోలోగా ఉంటాడు, సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు. ఎందుకు సోలోగా ఎందుకు ఉంటానంటే నాకు తెలుసు ఎవరు ఎట్లా ఏంది ఏం సంగతి అని తెలుసు. సో ఎవరైనా ఉంటే ఏంటంటే గొడవలు వచ్చేసాయి బ్రో. ఇప్పుడు ఏ గొడవ రాంది డబ్బుల విషయంలో గొడవలు వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్ అన్న దగ్గర ఏముంటుంది, ప్రమోషన్కి ఇంత వస్తున్నాయి అంత వస్తుంది. అండ్ డబ్బుల విషయంలో నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి కానీ ఎప్పటికైనా కానీ ఒకరితో నేను పొత్తు పెట్టుకున్నారంటే అది నిలవదు బ్రో. అది గొడవలు వచ్చేస్తే విడిపోతాం. సో అందుకనే ఎందుకు ఇంకా వేరేటోళ్ళతో పెట్టుకొని పొత్తులు పెట్టుకొని దానికి ప్రాబ్లం అవ్వడం ఎందుకు, చరణ్స్ పైన ఒక్కనే కదా, చరణ్స్ పైన ఏముంది కదా, సో దాంతోనే చేసుకుందాం అని చెప్పేసి చేసుకుందాం. అయితే నాతో పాటు ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ చేస్తారు అన్నట్టు, సౌఖ్య అని చెప్పేసి. సౌఖ్య వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకొక సిరి అని ఉంటారు, సిరి శ్రీమన్. వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చాలా హెల్ప్ చేశారు, నాకు చాలా సపోర్ట్ చేసి స్టార్టింగ్ నుంచి కూడా. షార్ట్స్ నేను ఇప్పుడు మనకు ఒక 2-3 years అవుతుంది స్టార్ట్ చేసి. అప్పటి నుంచి కూడా నాకు కంటిన్యూ సపోర్ట్ చేశారు వాళ్ళు. సాంగ్స్ కూడా చేసిన కదా, అప్పటి నుంచి కంటిన్యూ సపోర్ట్ చేసిన. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినాం మేము. ఫ్యామిలీ లాగా అయిపోయి అందరు కలిసి చేసి అట్లా. కాకపోతే నా ఆలోచనలు వేరే ఉంటాయి బ్రో. డిఫరెంట్గా చేయాలి మనం, కొంచెం ఫ్యాంటసీ టైప్ ఉండాలి, డిఫరెంట్ చేయాలి. మ్యాజిక్ వీడియో, మ్యాజిక్ చాక్లెట్, ఇట్లా ఎవరు చేయని వీడియో. అదే అడదాం అనుకుంటున్నా, ఇది చాక్లెట్ తీసుకొచ్చారా లేదా అని అడదాం అనుకుంటున్నా. మ్యాజిక్ చాక్లెట్ లేదు బ్రో, తీసుకురాలేదు. మ్యాజిక్ చాక్లెట్ లేదా టైం మ్యాజిక్ అవి ఏంటంటే డిఫరెంట్. ఇప్పుడు నాది ఎక్కువ చిన్నపిల్లలు చూస్తారని చెప్పిన ఇప్పుడు ఇట్లాంటి కంటెంట్ ఎక్కువ నచ్చుతుంది పిల్లలకి. ఇప్పుడు బెంటెన్ వాచ్, మ్యాజిక్ పెన్సిల్, ఇట్లా డిఫరెంట్ చేస్తే వాళ్ళ పిల్లలకి ఎక్కువ నచ్చుతుంది. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఓపెన్ చేస్తారు, చూస్తూ ఉంటారు. వీనికి వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మొత్తం చూస్తాడు. ఆడ చిన్నోడైనా పెద్దోడైనా అలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తాం. గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి మీకు అవన్నీ బాగా ఇష్టం. ఇప్పటికి కూడా అది అట్లాంటివి చేయాలనే షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేసినా కూడా కొంచెం గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇట్లా కొంచెం డిఫరెంట్గా. మళ్ళీ దాంతోపాటు ఏం చేయాలి, కామెడీ కూడా యాడ్ చేయాలి. డైరెక్ట్ సీరియస్గా ఉంటే ఎవరు చూడాలి, ఏంద్రా ఏదో ఇట్లకెళ్ళి ఎగురుతాడు మనిషి, అట్లకెళ్ళి ఎగురుతాడు, పైన పడతాడు, కింద పడతాడు అనుకుంటారు. ఇంకా చాలా సీరియస్ విషయం కూడా. ఇప్పుడు అమ్మకి సర్ప్రైజ్ చేద్దాం అనే విషయంలో కూడా కామెడీ చేస్తున్నాడు కదా, అది నచ్చుతుంది జనాలకు బాగా. అదే అంటున్నా. అదే ఇప్పుడు డైరెక్ట్ ఇస్తే, అవునవును, డైరెక్ట్ ఇస్తే కూడా అలా ఏముంది, మన స్పైసీ మనమే యాడ్ చేసేది ఏం లేదు కదా. సో అందుకని లాస్ట్కు ఒక సస్పెన్స్ లాగా ఇచ్చి ఆడ కామెడీ ఎలిమెంట్, అక్కడ కామెడీ ఎలిమెంట్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చినట్టు అట్లా. మన స్పైకి ఫేవరెట్ హీరో ఎవరు? స్పైకి ఫేవరెట్ హీరో వచ్చేసి అల్లు అర్జున్, బన్నీ. బన్నీ తగ్గేదేలే. ఓకే. పుష్ప 2 కోసం వెయిటింగ్. ఇక అప్డేట్ వస్తలేదు, ఎప్పుడు వస్తుంది. ఇంకా డిసెంబర్లో వస్తుందంట, చూడాలి. పుష్ప 2 కోసం మస్తు వెయిట్ చేసిన బ్రో. వెయిట్ చేసి పిచ్చిలేసింది. ఇంకా లేదు, కలవలేదు. మేము పుష్ప మీద ఒక వీడియో తీసినాం బ్రో. పుష్ప అంటే నాకు ఒక గుర్తుకొచ్చింది. పుష్ప మీద ఒక రీల్ తీసినాం బ్రో. అంటే నాకు ఎక్కువ నేను యాక్ట్ చేయడం కంటే వేరే వాళ్ళు యాక్ట్ చేస్తే తీయడం, ఎడిటింగ్ చేయడం బాగా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా నాకు అదే ఇష్టం. అయితే మా ఫ్రెండ్ ఒక నిఖిల్ స్టైన్ ఒక అతను ఉంటాడు. సో అతన్ని నేను వీడియో తీసిన బ్రో. పుష్పది వీడియో తీసిన. అది ఏం సాంగ్ అంటే మీరు చూసింటారు నాకు తెలుసు. అది ఎవర్రా నువ్వు అనే సాంగ్ మీద ఒక బిట్ ఇట్లా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది తీసినప్పుడు మాకు ఒక 2-3 days వరకు అంత రెస్పాన్స్ ఏమనిపించలేదు. కాకపోతే చాలా కష్టపడ్డాం మేము ఆ వీడియోకి.
మార్నింగ్ 9-10కి స్టార్ట్ చేస్తే వీడియో అయిపోయేసరికి నైట్ అంటే కంప్లీట్ ఎడిటింగ్ చేసి ఫుల్ అవుట్పుట్ రావడానికి 10:30-11 అయింది బ్రో. అంటే ఒక్క వీడియో 50 సెకండ్స్ వీడియో, ఒక 50 సెకండ్ల వీడియో కోసం ఒక రోజు మొత్తం పెట్టినాం. ఓకే, కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టినాం. పెట్టిన తర్వాత అది 1 వీక్ లోపల ఫుల్ వైరల్ అయింది బ్రో. అల్లు అర్జున్ దాకా వెళ్ళిపోయింది వీడియో అది. ఓకే, అల్లు అర్జున్ లైక్ కొట్టిండు. మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారుగా, వాళ్ళు డైరెక్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు వీడియోని. ఓకే, వీడియోని పోస్ట్ చేసారు. డిఎస్పీ చూసి అందరు చూసారు. వీడియో మీరే చేసింది అది? వీడియో అంటే బాగా నేనే viral తీసిన అయింది బాగా. ఓకే, నేనే తీసిన డైరెక్ట్ నేనే కెమెరా అదంతా మనం హ్యాండిల్ చేసిందా మనమే అన్నమాట. యాక్ట్ చేసింది నిఖిల్. అతను పుష్ప కొంచెం నా పుష్పరాజ్ అతను అన్నట్టు నేను అట్లా ఫీల్ అవుతా ఉంటా. మన అల్లు అర్జున్ ఫ్యాన్, యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా మనోడు కూడా అల్లు అర్జున్ ఫ్యానే. సో అట్లా నేను ఫీల్ అవుతా ఉండి మనోడికి ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2ది ఒక వీడియో గట్టిగా ప్లాన్ చేసినాం బ్రో. ఫోన్ తీసుకున్నాను నేను 14 Pro Max, దాంట్లో తీద్దామని చెప్పేసి మంచి ప్లాన్ చేసిన. కాకపోతే మనోడికి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఎట్లుంటుంది బ్రో, అల్లు అర్జున్ అంటే మొత్తం స్టైలిష్, చైన్లు, రింగులు, మొత్తం షూస్ A to Z మెయింటైన్ చేస్తాడు కదా. మన కూడా అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేంత వరకు వీడియో తీయడు. మేము వీడియో ప్లాన్ చేసి కూడా ఒక 2-3 months అవుతుంది. ఇప్పటివరకు వీడియో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే షర్ట్ దొరకలే. షర్ట్ కయ్యలో షర్ట్ దొరకలే అని వీడియో తీసలేము బ్రో. షర్ట్ దొరికిన తర్వాత వీడియో తీస్తాం పుష్ప 2. సో తొందరలోనే దొరకాలి మీకు, మీరు ఆ వీడియో కూడా చేయాలి, వైరల్ అవ్వాలి. అవుతుంది పక్కా, 100% అవుతుంది. నేను రాసిస్తా 100% అవుతుంది. మీ హెయిర్ స్టైల్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, చాలా మంది కామెంట్లో పెడుతుంటారు అన్న అని హెయిర్ స్టైల్ బాగుంటుంది అన్న, సూపర్ అన్న అని. బాగుంటుంది అనుకుంటారు కదా, వెనకాల ఎంత దమ్ అవుతుందో తెలుస్తలేదు. హెయిర్ మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నా బ్రో. ఒక రోజు తీసిపెట్టి ఒక రోజు హెడ్ బాత్ చేయాలి, షాంపూ పెట్టాలి, కండిషనర్ పెట్టాలి, సిరం పెట్టాలి, హెయిర్ డ్రై చేయాలి. ఆడవాళ్ళు కూడా అంతగానో చేయరు కావచ్చు, అంత మెయింటైన్ చేస్తాను నేను. పిచ్చి లేస్తాను నాకు అసలుకి. ఎప్పుడు గుండె ఎక్కించుకుందాం, కటింగ్ ఇప్పించింది అనుకుంటున్నా కానీ లేదు, మెయింటైన్ చేయాలి. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు మళ్ళీ, ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అని అట్లా అని చెప్పి చూస్తున్నా. కానీ పిచ్చి లేస్తుంది నిజంగా. సమ్మర్లో మనకి చాలా హెడేక్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా కొంచెం జుట్టు ఉంటేనే అది అయిపోతుంది. ఇలాంటి ఇంత జుట్టు ఉంది చూడు బ్రో, అదే క్యాప్ పెట్టుకుని కవర్ చేస్తారు. ఇది కవర్ చేస్తున్నా కానీ ఇంకా చాలా జుట్టు ఇస్తారు. పిచ్చోళ్ళు ఇప్పుడు అపరిచితులు ఉంటారు చూడు, అపరిచితులు ఇట్లా కూడా చూస్తాడు అపరిచితులు, అట్లా పెట్టి ఉంటుంది. ఎంత డేంజర్ ఉంటుంది. సినిమాలో చేసి ఏమైనా ఉందా మీకు? సినిమాలో అంటే సినిమా టార్గెట్ అయితే ఉంది బ్రో, సినిమాలో చేయాలని అయితే ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఇప్పుడే కదా బ్రో స్టార్టింగ్. ఇంకా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? లేదు, అప్రోచ్ ఏం కాలేదు. అంటే చిన్న మూవీస్ అవి ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, నన్ను కూడా రమ్మంటారు. కానీ మనకు మంచి రోల్ పడే వరకు మనం తిరగలేము బ్రో. వాడ టైం వేస్ట్ అవుతుంది. చాలా మంది అలాగే కష్టపడి వచ్చిన వాళ్ళు. కాకపోతే ఫస్ట్ డైరెక్ట్ ఓడి కంటే మనకంటూ ఒక గుర్తింపు చేసుకుని అక్కడికి వెళ్ళాం అనుకోండి, అరే అతను తీసుకురండి డైరెక్ట్ అనేది వేరే ఉంటుంది. అట్లా మనకు అది టార్గెట్, అట్లా డైరెక్ట్ రావాలి. ఆర్టిస్ట్గా ఇష్టమా లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంటా, డాన్సర్ గానా? అన్ని క్రాఫ్ట్స్ ఇష్టం బ్రో. నాకు అన్ని క్రాఫ్ట్స్ ఇష్టం. డిఓపికి చేయమన్నా ఇష్టమే, ఎడిటింగ్ చేయమన్నా ఇష్టమే, యాక్టింగ్ చేయమన్నా ఇష్టమే, డాన్స్ చేయమన్నా ఇష్టమే. ఆల్ ఇన్ వన్ అన్నీ మల్టీ. ఫైనల్గా మన చరణ్ పై మీ డ్రీమ్ ఏంటి? ఫైనల్గా సినిమాది కాకుండా ఇంక వేరే డ్రీమ్ అనేది యూట్యూబ్ని ఇట్లానే తీసుకెళ్దామని. యూట్యూబ్ 10 million కొట్టాలి. ఇప్పుడు నాది 2 million ప్లస్ ఉంది, 2.2 million ఎంతో ఉంది. 10 million వచ్చేసి టార్గెట్. నా టార్గెట్ అయిపోయిందంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే ఎవరో ఇప్పటి వరకు మాకు ఒక చిన్న ఇల్లు కాదుగా, చిన్న గజం కాదుగా, చిన్న గుంటె జాగా కూడా లేదు మాకు. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఏం తీయలే, ఉన్నదంతా అది చేసేసిండు. మా మమ్మీకి ఒక చిన్న ఇల్లు కట్టాలి మంచిగా, ఇంట్లో మన సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి కదా, అనేది లేదు ఇప్పటి వరకు. అదొక డ్రీమ్, చిన్న డ్రీమ్. ఆ చిన్న ఇల్లు అయినా, చిన్న రేకులు వేసుకున్నా చాలు, ఒక చిన్న ఇల్లు అయితే ఉండాలి. అది ఎక్కడైనా పర్వాలేదు, ఏ మూలలా ఏం పొక్కలు ఉన్నాయని లేదు, కానీ ఒక చిన్న ఇల్లు అయితే ఉండాలి. అదొక డ్రీమ్. మా మమ్మీ హ్యాపీగా, మా మమ్మీని హ్యాపీ చేయాలి. ఇప్పటి వరకు మా మమ్మీ కష్టాలు బ్రో, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క ఇప్పుడు కూడా కష్టమే. ఇప్పుడు మా డాడీని చూసుకోవాలి, మా అమ్మ వాళ్ళని చూసుకోవాలి, మా అమ్మల్ని చూసుకోవాలి, ఇంకా కష్టమే అవుతుంది ఆమెకి. ఇప్పుడు రేపు పొద్దుగాలు వచ్చింది అనుకో, రేపు పొద్దుగాలు ఎవరితో వస్తుంది పెళ్లి చేసుకోవడానికి, అప్పుడు ఎట్లుంటుందో ఇంకా నా సిచ్యువేషన్, అప్పుడు ఏం పర్లేదు. ఫైనల్గా మీరు మీ డ్రీమ్స్ అంతా ఫుల్ఫిల్ చేసుకుని 10 million సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని మంచి ఇల్లు కొనుక్కుని తర్వాత మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు. షూర్ ఆల్ ది బెస్ట్ బ్రో. షూర్. అప్పుడు బ్రో